హే గాయ్స్! వెల్కమ్ టు సత్యభామ అండ్ జీవిత చక్రం. సండే ఫుల్ డే ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్‌గా చూసేయండి. ఆ రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ నేనే బాత్ చేసి కుకింగ్ అంతా ఫినిష్ చేశాను. పెసరట్టు, మునగాకు పొడి అండ్ పల్లి చట్నీతో బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి క్విక్‌గా చర్చ్‌కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. సో, చర్చ్‌కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్, నేను నార్మల్‌గా ప్రేయర్‌లో కూర్చుంటాం. ఆరాధ్యని మాత్రం కిడ్స్ చర్చ్‌కి పంపిస్తాం. అంటే లైక్ సండే స్కూల్ లాగా ఇలా ఉంటుంది కిడ్స్ చర్చ్ లోపల. పిల్లలందరూ కూర్చొని కొంతమంది వాలంటీర్‌లు వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తారు. జీసస్ సాంగ్స్‌తో, అలాగే జీసస్ స్టోరీస్‌తో కొంతసేపు కలరింగ్ వేయించటం, వాళ్ళతో ఏమైనా యాక్టివిటీస్ చేయించటం. ఈ వాళ్ళ యాక్టివిటీస్‌తో పాటు జీసస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇంటికొచ్చేసి వంట కంప్లీట్ చేశాను. ఆ రోజు నేను సాంబార్ ముందు రోజు నైట్ చేసుంచాను. సో, రైస్ పెట్టేసి క్విక్‌గా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ నాకు, మా హస్బెండ్‌కి అండ్ ఆరాధ్యకి ఆ రోజు లెగ్ పీస్ కావాలని అడిగింది. సో, తన కోసం లెగ్ పీస్ బాయిల్ చేస్తున్నాను. తర్వాత ఘీలో లైట్‌గా ఫ్రై చేస్తాననమాట. సో, ఫస్ట్ ఆరాధ్య కోసం మీల్ ప్లేట్ రెడీ చేసి తనకి తినిపిచ్చేసాను ఫస్ట్. ఆ తర్వాత సాంబారు, చికెన్ కర్రీ, రైస్‌తో నేను, మా హస్బెండ్ కూడా లంచ్ చేశాము. సో, ప్రతి సండే మాక్సిమం కొంచెం లీజర్ టైమ్ ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి తినడానికి ట్రై చేస్తాము. అది కూడా ఆరాధ్య సపోర్ట్ చేస్తేనే. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నాకున్న ఈ యూట్యూబ్ వీడియోస్, షార్ట్స్ లేదంటే ఏమన్నా వీడియోస్ అప్‌లోడ్ చేయాలంటే అవన్నీ చేసుకున్నాను. లైవ్ టైమ్ అయింది. సండే రోజు లైవ్ వస్తది కదా మనది. ఆ లైవ్ అక్కడ రికార్డ్ చేస్తున్నాను. మీరు నెక్స్ట్ టైమ్ నుంచి సండే లైవ్ 5:00 ఈవినింగ్ వస్తది. జాయిన్ అవ్వండి. లైవ్ కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మాయి కొంతసేపు ఆడాలి అంటే తనతో కూర్చొని నిన్న మిగిలిపోయిన చపాతీ పిండుంటే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి దాంతో ఆవిడ గారు చపాతీలు చేస్తుంది. చూడండి ఎంత ప్రొఫెషనల్‌గా చేస్తదో. సో, ఇలాంటి స్కిల్స్ పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. మీకు పేరెంటింగ్ వీడియోస్ అలాగే కిడ్స్‌కి రిలేట్ అయ్యే వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అవి కూడా ప్లాన్ చేస్తాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ కిడ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళు కామెంట్ చేయండి. ఇలా చాలా సేపు తనతో చపాతీ మేకింగ్ గేమ్ ఆడిన తర్వాత ఈవినింగ్ బయటకి వెళ్దామనింది. సో, డ్రెస్ చేంజ్ చేసేసి స్కూటీ తీసుకొని ఇలా బయటికి వెళ్ళాము. తను స్కూటీ ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తుంది. ఇంట్లో ఎక్కడ ఆడదంట. రోడ్ మీద మాత్రమే స్కూటీ ఆడాలంటుంది. మాకు చాలా టెన్షన్ ఉంటుంది. సో, నేను ఒక సైడ్, మా హస్బెండ్ ఒక సైడ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కేర్‌ఫుల్‌గా తనని ఒక రౌండ్ ఇంటి చుట్టూరు ఆడించేసి ఇంట్లోకి తీసుకొచ్చేసాం. అలా ఈరోజు సండే రోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అయిపోయింది డే ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవడమే అని అనుకునే టైంకి మా హస్బెండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. అదేంటంటే ఒక చిన్న షాపింగ్‌కి తీసుకెళ్లారనమాట నైట్. అక్కడ మేమేం కొన్నాము, ఆ షాపింగ్‌లో నాకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏం షాపింగ్ చేసాం, ఎక్కడికెళ్ళాం, అలాగే ఏం కొన్నారు అనేది ఫర్దర్ వీడియోస్‌లో చూదురు గానీ. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ లేదంటే ఇలాంటి క్యూరియస్ వీడియోస్ చూడాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యభామ ఇన్ జీవిత చక్రం అని ఉంటుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. బాయ్.